భారతి, వస్తున్నానండి. చెప్పండి. పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? పని మనిషి రాలేదండి. అయినా మనింట్లో పని మనం చేసుకుంటే తప్పే ఉంది. ఎప్పుడో ఒకసారి చేస్తే తప్పులేదు, కానీ రోజూ చేయాల్సొస్తే మనింట్లో మన స్థాయి రోజురోజుకే దిగజారుతుంటే చాలా బాధగా ఉంది భారతి. స్థాయి, స్తోమత అనేవి ఒకరు తీసుకుంటే పోయేవి కాదండి. అయినా పిల్లలొస్తున్నారన్న సంతోషం లేకుండా ఎందుకు మీరేదేదో ఊహించుకుని బాధపడతారో? ఏమండి, మీకు పుణ్యం ఉంటుంది. మీరు మాత్రం అలా బాధగా ఉండొద్దు. చాలా రోజుల తర్వాత పిల్లలందరూ కలిసిమెలిసి సంతోషంగా వస్తున్నారు. వాళ్ళందరూ ఫోన్లో సరదాగా మాట్లాడుకోవడం వింటేనే నా కడుపు నిండిపోయింది. అది కళ్ళారా చూస్తే ఇంకెలా ఉంటుంది? ఇదిగో, ఇదే వద్దనేది. మనం సంతోషంగా ఉండి వాళ్ళని సంతోషంగా పంపిద్దాం. అంటే బాధను దిగమింగుకొని పైకి సంతోషంగా ఉండమంటాం, అంతేనా? లేదండి, వాళ్ళ సంతోషం చూసి మన బాధలు దూరం కావాలి గాని మన బాధలు వాళ్ళ సంతోషాన్ని దూరం చేయకూడదు. అయినా మీరే రమ్మని పిలిచి ఇలా దిగులుగా ఉంటే ఎలా చెప్పండి? లేదు భారతి, సంతోషంగానే ఉంటాను. అయినా పిల్లలు చూస్తే సంతోషం అదే వచ్చేస్తుంది. ఇంతకీ బయలుదేరారా లేదా? బయలుదేరారండి, కాసేపట్లో వచ్చేస్తారు. సరేనండి, నాకు కొంచెం పనుంది. నాన్నా, వచ్చేసారా? మనసి, మృదులా, నాన్నా ఎలా ఉన్నారు? నాన్నా, ఏంటిది? ఏడుపు కదమ్మా, సంతోషం. మిమ్మల్ని ఇద్దరినీ ఇలా చూసే రోజు కోసం ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇక చాలమ్మా, ఈ తృప్తితో ఇక నేను కన్ను మూసినా పర్వాలేదు. ఏంటి నాన్న ఆ మాటలు? అలాగే ఉంటుందమ్మా. మీరిద్దరూ దూరంగా ఉండి ఎంత బాధపడ్డారో తెలీదు కాని మేమంతకు మించి 100 రెట్లు బాధ అనుభవించాం. చిన్నప్పటినుంచి ఇద్దరూ ఒకటిగా మా కళ్ల ముందు పెరిగి దూరమైతే ఎంత బాధగా ఉంటుందో మీకు తెలుసా? మృదుల గురించి తెలుసుకోవడానికి నీకు ఎన్ని రోజులు పట్టిందా మనసి? నాన్న, ఇంక తననేమీ అనద్దు. ఇప్పటికే చాలా బాధపడుతుంది. ఇద్దరూ ఒకటైపోయారు కదా, ఇక ఒకరి మీద ఒకరు మాట పడనివ్వరు. అవును, ఇద్దరే వచ్చారు, అల్లుళ్ళేరమ్మా. వాళ్ళ ఆఫీస్లో ఉన్నారమ్మా. వాళ్ళతో పెట్టుకుంటే పనవ్వదని మేమే వచ్చేసినాం. మీకోసం పండక్కి బట్టలు కూడా తీసుకొచ్చినాం. మీ కూతుర్లు మీకిచ్చి చిరుకాను. నాన్న, ఇది మీకు. ఇది నీకు తీసుకోండి.
ఎట్లుందమ్మా? నేనే సెలెక్ట్ చేసిన. చాలా బాగుందమ్మా. మీరొస్తున్నారని జున్ను చేశాను. వేడిగా ఉంది, తీసుకొస్తాను. ఇటివ్వండి. ఇంకేంటి నాన్న? అత్త, ఏంటి ఇక్కడ నేను నా కూతురు కోమాలో ఉందని ఏడుస్తుంటే మీరు సంబరాలు చేసుకుంటున్నారా? ఏందత్తా నీ ఉద్దేశం? మనుషులు కలవద్దా? మాట్లాడుకోవద్దా? నవ్వుకోవద్దా? ఏవైనా చేసుకో మనసి, కానీ సరియు ఇలా అవ్వడానికి కారణమైన దీని నవ్వులు వినిపించకూడదు. అసలు ఇది ఇంట్లోనే అడుగు పెట్టకూడదు. రాక రాక ఇద్దరు బిడ్డలు కలిసి చాలా రోజుల తర్వాత వచ్చారమ్మా. ఈ ఒక్క పూట కూడా సంతోషంగా ఉండనివరా? ఇక్కడ మాకు జీవితంలోనే సంతోషం లేకుండా పోయింది వదినా. మీరు ఒక్క పూట సంతోషంగా లేకపోతే వచ్చిన నష్టమేమీ లేదు. అయినా మమ్మల్ని ఏడిపించిన దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే మాకు సంతోషంగా ఎలా ఉంటుంది? ఇన్నాళ్ళు మధుబావ దూరం పెట్టేసరికి మొహం దాచుకొని తిరిగింది. ఇప్పుడు దగ్గరికి రానిచ్చాడు కదా, ఇక అటూ ఇటూ తిరిగి అందరు నెత్తినెక్కి కూర్చుంటుంది. అసలు ఇంత గొడవ జరిగి మధుబావ విడాకులు ఇచ్చేస్తాడనుకున్నాను. కానీ ఏం మాయ చేసిందో గాని మళ్ళీ వెనక తిరిగేలా చేసింది. డౌట్ లేదత్తా, ఇది ఖచ్చితంగా బావకేదో మందు పెట్టేసింది. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాగేవంటే నాలుగు కోస్తా ఏమనుకున్నావో? ఏయ్, నోరు మూయవే. మృదులా, అత్త చెయ్యింది కదా అని చేయి చేసుకుంటూ కాదు. అదే దెబ్బ తిరిగి మృదుల కొడితే నువ్వేం చేస్తావు? అంటే ఏంటి నీ ఉద్దేశం? నీ మేనతిర తిరిగి కొట్టమని దాన్ని రెచ్చగొడుతున్నావా? ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నారో కనిపిస్తూనే ఉందత్తా. అమ్మ మానసి, నువ్వు బాగమ్మా. అమ్మ కోమలి, ఎందుకమ్మా అనవసరమైన గొడవలు? సరే, నీకు మృదులను చూడడం ఇష్టం లేకపోతే నీ కోపం తగ్గేదాకా తనకెదురు పడద్దు. బాగుందన్నయ్య, చాలా బాగుంది. ఏ సంబంధము లేని ఇది దర్జాగా వస్తూ పోవచ్చు. ఇప్పుడు ఈ ఇల్లు ఆస్తి అన్నీ మావైనా మేం మాత్రం ఇది వచ్చినప్పుడు దాక్కోవాలా? కోమలి, నీకు దండం పెడతాను, ఆపుతావా? ఏం మాట్లాడినా దాంట్లో వంకలు వెతుకుతుంటే ఏం చేయాలి? ఏదో మనసు చంపుకోలేక మమ్మల్ని చూడ్డానికొచ్చారు, వెళ్ళిపోతారమ్మా. గొడవ చేయొద్దు, లోపలికి వెళ్ళండి కోమలి. గొడవలు జరగద్దు అంటే ఈ దరిద్రాన్ని ఇంటికి రాకుండా చూసుకోండి. లేదంటే దాంతో పాటు మిమ్మల్ని ఈ మాట మాత్రం నాతో చెప్పించుకోకండి.
ఏంటమ్మా ఇది? ఇలా మాట్లాడుతున్నారేంటి? అంటే రోజు ఇలాగే మాట్లాడుతున్నారా? ఎన్ని అవమానాలు పడుతున్నారా? ఆస్తి మొత్తం చేతిలో పెట్టిండ్రు కదా, అవమానించుడేంది? బయటికి పొమ్మన్నా పొమ్మంటారు. అయ్యో, అదేం లేదమ్మా, ఏదో కోపంలో అలా మాట్లాడిందంతే. కోమలి మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. మీరు అనవసరంగా అలాంటి ఆలోచనలేం పెట్టుకోవద్దు. సరే నాన్న, మీ ఇద్దరు సంతోషంగా ఉండడమే కావాలి. కానీ ఏదైనా బాధ వస్తే మాత్రం మీకిద్దరు కూతుళ్ళున్నారన్న సంగతి మర్చిపోవద్దు. మిమ్మల్ని ఎలా మర్చిపోతామమ్మా? మాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? హలో, సరే, ఈ నుంచి బయలుదేరుతున్నాం. అమ్మా, గౌరవ్ బావ బయలుదేరిండ్రంట. మేం కూడా బయలుదేరుతాం. అదేంటమ్మా, అప్పుడే వెళ్ళిపోతాం అంటున్నారేంటి? మీకిష్టమని బిర్యానీ చేశాను. మేమిక్కడే తిని వెళ్తే ఆలస్యం అయిపోతుందమ్మా. అమ్మగారికి మీ అల్లుళ్ళకి వంట చేయాలి కదా. అయితే ఏందమ్మా, బాక్స్ పంపించండి, అందరం ఆన్ని తినేస్తాం. సరేనమ్మా, డ్రైవర్తో పంపిస్తాను. నాన్న, మేం బాధపడతామని అమ్మ ఏం చెప్పదు. మీరు చెప్పండి నాన్న, ఇక్కడ మీకే ఇబ్బంది లేదు కదా? ఏం లేదమ్మా, నేను చెప్తున్నాను కదా, సరేనా? సరే నాన్న, మేము వెళ్ళొస్తాం. వెళ్ళొస్తామమ్మా. జాగ్రత్త జాగ్రత్త నాన్న. సరే. మంచిదమ్మా, జాగ్రత్త. భారతి, ఇక్కడి మన పరిస్థితి గురించి పిల్లలకు అనుమానం వచ్చేసిందనుకుంటా. మన బాధ మనలోనే ఉండాలి, వాళ్ళకి తెలియకూడదు. చిన్నపిల్లలు తెలిస్తే తట్టుకోలేరు. పొద్దున హారత మిస్ అయిపోయిందిరా. అన్నం మాత్రం ఎలాగైనా తినిపించాలి. ఏదో ఒక ట్రిప్ ప్లే చేయాలి. ఈరోజు ఎలాగైనా తినిపించాలిరా. రే, అలా చూస్తావేంట్రా? ఎప్పుడు ఇలా చేయి అలా చేయని వాగుతూ ఉంటావు కదా. అరే, ఏదో ఒక ఐడియా ఇవ్వరా. ఏం ఐడియా ఇవ్వమంటావు బ్రో? వదినకి ముద్దలు పెట్టించేస్తావా? అది పెద్దమ్మతోనా? వదిన దగ్గరికి రానివ్వకపోయేసరికి మైండ్ డిస్టర్బ్ అయి మతిపోయింది. ఏ, ఐడియా ఏమంటే పిచ్చి పిచ్చిగా వాగుతావేంట్రా? పిచ్చిగా వాగుతుంది నువ్వా నేనా? వదిన పేరెత్తితేనే ఇంతెత్తుని లేస్తుంది పెద్దమ్మ. ముద్దలు ఎలా పెడుతుంది అనుకున్నావు? ఒక్కసారి వెళ్ళి అడిగి చూడు. మేడ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకు తోసి దూకి మరీ గుద్ది చంపోద్ది. అవునరా. అబ్బా, ఇప్పుడు ఎలా రా? ఫస్ట్ ఛాన్స్ మిస్ అయ్యి ఇప్పుడు ఈ ఛాన్స్ మిస్ చేసుకుంటే నాకు కావాల్సినవన్నీ మిస్ అయిపోతాయిరా. నువ్వు మిస్ అయితే అయ్యావు, మధ్యలో నన్ను ఇరికించి నేను మిస్ అయ్యేలా చేసావు కదా బ్రో. ఇప్పుడు మీరిద్దరూ ఒకటైతే గాని నన్ను దగ్గరికి రానివనంటుంది. అయితే ఒక మంచి ఐడియా చెప్పరా.
ఇద్దరం కలిసి బయటపడిపోదాం. రేయ్ ఆలోచించు. ఆ, ఆ. ఏ ఐడియా. హా? ఏంటి బ్రో? ఎలా ఉంది ఐడియా? అబ్బబ్బబ్బబ్బా, మామూలుగా లేదు బ్రో. కరువులో ఉన్నోడికి పులిహోర పొట్లం దొరికినట్టు సూపర్ గా ఉంది. ప్లాన్ ఎగ్జాక్ట్ గా వర్కౌట్ చేస్తే ఇద్దరి కరువులు అదే బ్రో, ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. రై కానీ జాగ్రత్త. ఒక్క క్షణం అటు ఇటు అయి దొరికిపోయామే అనుకో, అక్కడ నీ శవమో నా శవమో తేలుద్ది. ఏం తేడా రాదు బ్రో. ప్లాన్ అద్భుతంగా ఉంది. పిచ్చెక్కించేస్తా చూడు. ఎవరికి? ప్లాన్ బ్రో. ఓహో. నువ్వు కంగారు పడుకో, ప్లాన్ సక్సెస్ అవుతుంది. వాళ్ళు వచ్చే టైం అయింది. పద 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 పద. మృదుల, ఇక్కడే ఆగు. 2 నిమిషాలు ఆగిరా. ఏ? అరే చెప్పింది చెయ్యి. 2 నిమిషాలు ఆగిరాదు. హాయ్ బావా. హే వచ్చేసారా? ఓయ్, మొగుణ్ణి నేనుండగా నన్ను వదిలేసి అన్నని పలకరిస్తావేంటి? నిన్నెవడ్రా పట్టించుకునేది? నువ్వు తిని పోయి బజ్జోపో. అవును, అత్తేది? లోపల. అత్తా. మనసి, ఇంత ఆలస్యం ఏంటి? ఎక్కడికెళ్ళావు? షాపింగ్కి పోయిన అత్తా. అట్లనే అమ్మని నాన్నని కూడా చూసొచ్చిన. అవునా? అన్నయ్య ఎలా ఉన్నారు? బాగున్నారత్తా. అత్త, షాపింగ్కి పోయినా కదా, దీపావళికి నీకు చీర కొన్నా. వదినొచ్చింది. నువ్వు వదిన కలిసి షాపింగ్ వెళ్ళారా? అబ్బా. లేదు లేదు, నీతో షాపింగ్లకు తిరిగే తీరిక వదినకి ఎక్కడ ఉంటుంది? వదిన ఆఫీస్ నుంచి వస్తుంది, అంతే కదా వదిన? మూస్తావా? అత్త, చీరెట్లుందో చూడు, నచ్చిందా? చాలా బాగుంది మానసి. మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ డిజైన్ కోసం ఎంత వెతికినా దొరకలేదు. ఇది నాకు ఇష్టమైన కలర్ మానసి, నాకు చాలా నచ్చింది. అనయ్య, నీకు అసలు మ్యాటర్ అర్థమైందా? వదిన చీర కొంటే ఇది క్రెడిట్ కొట్టేస్తోంది. అదెప్పుడో తెలుసురా. ఎంతైనా నా పెళ్ళాం కదా, ఎవరి టేస్ట్లేంటో ఎవరికి ఏది నచ్చుతుందో బాగా తెలుసు. అవును, ఇన్ని తెలివితేటలు నా పెళ్ళానికి ఎక్కడివి? నీ పెళ్ళాం బ్రెయిన్ వోల్టేజ్, నా పెళ్ళాం బ్రెయిన్ డ్రైనేజ్. అమ్మా, నా బ్రెయిన్ డ్రైనేజ్ అంటవా? సంపుత బిడ్డ. చాలా బాగుంది మానసి. నా మనసుకి నచ్చిన చీర తీసుకొచ్చావు.